అందరికీ నమస్కారం. గ్రూప్ మీటింగ్ అన్ని మండలాల నుంచి వచ్చిన మండల నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, మా మండల అధ్యక్షులకి, పట్టణ అధ్యక్షులకి, ఐటీ కోఆర్డినేటర్కి, వీర నారులకి అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. బూత్ ఏజెంట్, పోల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఎలక్షన్స్ కి 2 నుంచి 3 నెలలు మాత్రమే టైం ఉంది. మనకి కేవలం 10 రోజుల టైం మాత్రమే. అది ఎందుకు అందరికీ తెలుసు. మనం ఎంత బలంగా ఉన్నామనేది మన అధినేతకు ఆల్రెడీ తెలుసు. రాయలసీమలో, అది కాకుండా ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాళహస్తి పేరు మన అధినేత నోట్లో ఎన్నిసార్లు వచ్చిందో మన అందరికీ తెలుసు. అది కేవలం మా ఒక్క కష్టమే కాదు, నన్ను వెన్నుండి ఒక తల్లిదండ్రుల్లాగా నడిపించిన నా అన్న, ఇక్కడ ఉన్న నా అన్న వాళ్ళందరిది, నా అక్కలందరిది, అందరిది, మీ అందరికీ సొంతం అది. ఎందుకంటే మీ అందరూ లేకపోతే ఇంత స్ట్రాంగ్ గా, ఇంత బలంగా మేమైతే, పెద్దవాళ్ళందరూ ఉన్నారు మీ అందరిది, మేమైతే పోరాడలేదు. మేము ఇంత పోరాడుతున్నామంటే మీ అందరి సపోర్ట్ తోనే మేము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికీ పాదాభివందనాలు. ముఖ్యంగా మనం ఇలా ఒక పండుగ వాతావరణంలో ఇంతమందితో ఒక సభ ఏర్పాటు చేసుకున్నామంటే అది మన దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పమే. ఇంతమంది ఒక కుటుంబంలా, ఒక ఫ్యామిలీలా కలిసామంటేనే అది కళ్యాణ్ గారి వల్లే. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 2019 నుంచి ఎంత పోరాడుతున్నామనేది అందరికీ తెలుసు. ఎన్నికల్లో ఓడిపోయిన రోజు నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ, నిత్యం ప్రజలతో తిరుగుతూ, వాళ్ళ సమస్య
వాలంటీర్స్ గా వైసీపీకి ఒక 50 మందికి ఒక ఉంటే మనకి ఎంత మంది ఉన్నారు? ఫ్రీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంతేనా కాదు? 10 మందికి 10 మందికి ఒక్కొక్క వాలంటీర్ ఉన్నాడు. అందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళు, వాలంటీర్ చేసేవాళ్ళు మనమంతా. అంటే మనం ఎంత ఫాస్ట్గా ఉండాలి? మీరందరూ ఒకటే ఆలోచించాలి, ఏ మాత్రం మనం ప్రజల మన్ననని పొందుతున్నాం. ఇప్పుడు మనం తిరగడం, సమస్యలు తెలుసుకోవడం ఇవంతా అయిపోయాయి. ఎలక్షన్ టైం వచ్చింది. మనం ఎంతమంది బాధ్యతగా తీసుకుంటున్నాం? ఎంతమంది కనీసం అంటే కనీసం రోజుకి 2 గంటలు కేటాయిస్తున్నాం పార్టీకి మన కోసం? మన ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు ఆల్రెడీ చూసారు, ఎన్నో ప్రభుత్వాలను చూసారు, ఎన్నో ప్రభుత్వాలకి ఓట్లు వేశారు. అవునా కదా త్యాగరాజ్ అంకుల్? అవునా కదా శ్రీనివాస్ అంకుల్? ఎన్నో ప్రభుత్వాలు చూసారు మీరంతా. ఏం అంకుల్, చిన్నప్పుడు అంకుల్ చూసారు కదా. ఇన్ని ప్రభుత్వాల్లో ఎప్పుడు మనం అనుభవిస్తూనే వస్తున్నాం. ఇన్ని ప్రభుత్వాన్ని చూస్తాం. ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏకైక నాయకుడు ప్రజల కోసం నిలబడ్డారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తారు, సీఎం అయిపోతారు, ఇక్కడ మనం గెలిచేస్తాము అన్నది కాదు. ఇందాక మన శ్రీను చెప్పినట్టు, మామిడిగుంట శ్రీను, ప్రాక్టికల్ గా పనిచేద్దాం.
మంది వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మా వీర మండలి ఎవరైతే ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఈ రోజు బయట వచ్చి ఇంత బాగా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మీరందరి సహకారంతో ఇంకా ముందు మనం ఎంత టీమ్ స్పిరిట్ గా బ్యాక్ ఎండ్ లో ఇంతవరకు ఫ్రంట్ ఎండ్ లో చేసాము. మనమేంటో సైలెంట్ గా చూపిద్దాం. పోల్ మేనేజ్మెంట్ అంటే జనసేన లాగా, జనసేన ఎంత బలంగా పోల్ మేనేజ్మెంట్ చేసింది, ఎంత స్ట్రాంగ్